బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివార్లోని కేసీఆర్ రిసార్ట్స్ లో ఇప్పుడు రేవ్ పార్టీ నిర్వహించారు. కే చంద్రారెడ్డి రిసార్ట్ పైన అటు రాచకొండ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 మంది అమ్మాయిలతో సహా 36 మంది అబ్బాయిలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భారీగా లిక్కర్ తో పాటుగా అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీకి చెందినటువంటి ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వివిధ డీలర్లకి ఈ పార్టీని ఏర్పాటు చేశారు ఆ సదర్ ఫెర్టిలైజర్ కంపెనీ. ఇక్కడ మీరు విజువల్ చూస్తున్నారు. 36 మంది అబ్బాయిలు, 14 మంది అమ్మాయిలు అంతా పోలీసులకు దొరికిపోయిన తర్వాత మొహానికి మాస్క్ కట్టుకున్నారు. కానీ చేసిందంతా తప్పేనని చెప్పి ముందుగా తెలీదా? అక్కడ మీరు విజువల్ చూడండి. అక్కడ కొన్ని పోలీసులు వెళ్ళిపోయి రైడ్ చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళిపోయి వీడియోలు రికార్డ్ చేస్తున్న తరుణంలో మీడియా పైన కూడా ఆ దురుసు ప్రవర్తన చూస్తున్నాం. ఆ కెమెరాలు నెట్టడాలు, వెనక్కి దొబ్బడాలు ఇవన్నీ కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి ఏదేమైనా కేసీఆర్ రిసార్ట్స్, కే చంద్రారెడ్డి రిసార్ట్స్ లో హైదరాబాద్ శివార్లో మహేశ్వరంలోని ప్రాంతంలో ఈ రేవ్ పార్టీ జరిగింది. సో మళ్ళీ మీకు అర్థం అవడం కోసం రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ అంటే ఒంటికి ఏ మాత్రం సంబంధం లేదు. అంటే ఒంటిపై నూనెకు పోగు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనాలాడి ఒకడితో ఒకడు పరిచయం లేకపోయినా కూడా ఇక ఫ్రీగా మనం వదిలేయాలి, ఒళ్ళొదిలేయాలి. ఇక నేను మరీ గలీజ్గా మాట్లాడాలి, మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలంటే రేవ్ పార్టీ అని అంటే మందు, మద్యం, డ్రగ్స్, గంజాయి వీటితో పాటుగా సెక్స్ కూడా ఒక కామన్ పద్ధతి. విచ్చలవిడితనం రేవ్ పార్టీ అంటే విచ్చలవిడితనం, శృంగారం, అశ్లీలత, ఇక నానా హైరానా, పిచ్చి, దుర్మార్గం అన్నీ ఉంటాయి ఇక్కడ. సో రేవ్ పార్టీ ఒక ఫెర్టిలైజర్ కంపెనీ, ఏపీకి సంబంధించిన ఒక ఫెర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లందరినీ ఒక చోటు తీసుకొచ్చి రేవ్ పార్టీని ఏర్పాటు చేశారట. దాంట్లో 14 మంది అమ్మాయిలు ఉన్నారట, 36 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరందరినీ కలిసి తాగి తందనాలాడి తూగి తుల్లండి అని చెప్పి ఆ సదర్ కంపెనీ ఆ రిసార్ట్ బుక్ చేసుకుంది. మరి రిసార్ట్ అయినకైనా మరి ఇలా జరుగుతోంది వ్యవహారం, అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏరి పడితే చేస్తే చెల్లుబాటు కాదు కదా. ఆ కంపెనీ రిసార్ట్ బుక్ చేసుకొని పార్టీ నిర్వహించింది, ఓకే. అలా తప్పు జరుగుతున్న తప్పును తప్పని ఖండించి ఈ రకంగా చేయకూడదని పొరపాటుని చెప్పాల్సింది కదా. ఇప్పుడు కే చంద్రారెడ్డి రిసార్ట్స్ పైన రాచకొండ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ లైవ్ విజువల్స్ వెరీ ఎక్స్క్లూజివ్ ఆన్ ఆర్టీవీ, వెరీ ఎక్స్క్లూజివ్ ఆన్ ఆర్టీవీ. మీరు లైవ్ విజువల్స్ చూస్తున్నారు. రాత్రి పట్టుకున్నటువంటి ఆ అమ్మాయిలని, అబ్బాయిలని ఆ రిసార్ట్ అదుపులోకి తీసుకున్నటువంటి ఆ తీరుని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. 14 మంది అమ్మాయిలు, 36 మంది అబ్బాయిలు ఉన్నారు. రేవ్ పార్టీ జరిగింది అక్కడ. ఇక అంతా శృతిమించిపోయింది పద్ధతి. తాగి తందనలాడి ఇష్టం వచ్చినట్టుగా అన్ని తాగడం, డాన్స్ చేయడం, చిందులేయడం, ఒకరిపై ఒకరు పడిపోవడం, ఒకరిపై ఒకరు శృంగారం చేసుకోవడం, రకరకాలుగా ఒక అశ్లీలత. రేవ్ పార్టీ అంటేనే ఒక అశ్లీలం, ఒక దుర్మార్గం, ఒక పిచ్చి. సో ప్రస్తుతానికి మహేశ్వరానికి సంబంధించిన పరిస్థితి అది. కేసీఆర్ రిసార్ట్స్ లో జరిగిన సంఘటన ఇది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ లో అక్కడ ఎటువంటి సంఘటన నెలకొని అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ విజువల్స్ గమనిస్తే అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి రేవ్ పార్టీకి సంబంధించిన అంశం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, సో రేవ్ పార్టీ విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రేవ్ పార్టీ. మరి తాగడాలు, తులడాలు, డాన్సులు చేయడాలు, చిందులేయడాలు, సెక్స్ ఈజ్ ఆల్సో ఏ కామన్ పాయింట్ ఇన్ రేవ్ పార్టీ. చాలా రేవ్ పార్టీస్ మనం చూసాం. పోలీసులు కూడా అధికారికంగా వివరాలు బయట పెడుతూ ఉంటారు. సో మహేశ్వరంలోని కేసీఆర్ రిసార్ట్స్ లో జరిగినటువంటి రేవ్ పార్టీ నిర్వహించింది ఎవరు? అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? అప్డేట్స్ ఏమున్నాయి? ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో ఇటువంటి రేవ్ పార్టీస్ తరచూ జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రేవ్ పార్టీస్ అనేది కండక్ట్ చేయడం, పోలీసుల పర్మిషన్స్ లేకుండా, ఎక్సైజ్ వాళ్ళ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీకెండ్ లో పార్టీస్, రేవ్ పార్టీస్ కండక్ట్ చేస్తున్నవన్నీ కూడా పోలీసులు ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రమే తాజాగా మహేశ్వరంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద అయితే రేవ్ పార్టీ జరుగుతున్నట్టు ఎస్ఓటి పోలీసులకి ప్రధానంగా తెలవడం, గుంటూరుకి చెందిన ఫర్టిలైజర్ డీలర్ అతను ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, మందు చిందుతో కూడా చిందులు వేస్తూ ఒకవైపు ఎంజాయ్ చేయడము, అమ్మాయిలందరినీ కూడా బయట రాష్ట్రం నుంచి తీసుకురావడము, మొత్తం మీద మద్యంతో పాటు క్యాసినో పాయింట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హఠాత్తుగా ఆకస్మిక తనిఖీలలో
దాదాపు మహిళలు కూడా 20 మందికి పైన మహిళలు ఉన్నారని తెలుస్తుంది. పురుషులు కూడా అనేక మంది ఉన్నారు. పోలీసులు ప్రధానంగా ఈ దాడిలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే కూడా ఈ రేవ్ పార్టీస్ అనేది చాలా అరుదుగా కనిపించేది. ఈ సాటర్డే సండే మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రమే ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో స్పాట్లు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన ప్రీ ప్లాన్ ఇన్ఫర్మేషన్, పక్క ఇన్ఫర్మేషన్ ద్వారా దాడులు చేశారని తెలుస్తుంది. మరోవైపు ఈ మహిళలందరూ కూడా డాన్సర్స్ అని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. రాత్రి 8:30 ప్రాంతంలో కూడా ఎస్ఓటీ పోలీసులకు సమాచారం రావడం, ఆకస్మిక తనిఖీలు చేయడము, పోలీసులు రైడ్లు చేయడం. ఈ రైడ్ చేసే క్రమంలో కూడా లిక్కర్ తో పాటు క్యాస్టింగ్ ఆఫ్ కాయిన్స్ దొరికాయంటూ కూడా తెలుస్తుంది. సెమీ నోట్స్ తో కూడా డాన్స్ చేశారంటూ కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద కూడా పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైతే ఈ ఫర్టిలైజర్ డీలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఒక్కసారి హోల్డ్ ఆన్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో రేవ్ పార్టీ అంటేనే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, నో అనే పదం ఉండదు. అక్కడ ఎవరితోనైనా ఏదైనా చేయొచ్చు, మద్యం తాగొచ్చు, డాన్సులు వేయొచ్చు, ఇంకేదైనా. నేను ఇంకా ఈ మాటలో రేవ్ పార్టీ గురించి పదే ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. రీసెంట్గా ట్రాప్ హౌస్ పేరిట ఒక పార్టీ జరిగింది. ఇదే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ట్రాప్ హౌస్ పేరిట ఒక పార్టీ జరిగింది. అంతా మైనర్ పిల్లలే, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పరిచయస్తులు అయిపోయి అంతా పేమెంట్లు చేసి ఆ పార్టీకి వెళ్ళిపోయి అనవసరంగా బుక్ అయిపోయారు. ట్రాప్ హౌస్ పేరిట ఒక పార్టీ జరిగింది. సో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఏకంగా విచ్చలవిడతనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి ఈ పార్టీలన్నీ కూడా. ఒక ఫెర్టిలైజర్ కంపెనీ యజమాని ఈ యొక్క పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. 14 మంది అమ్మాయిలు, 36 మంది అబ్బాయిలు. ఈ రేవ్ పార్టీ విచ్చలవిడతన ఎంజాయ్మెంట్, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, నో అనే పదమే ఉండదు. ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఇష్టం ఉన్నట్టుగా విచ్చలవిడతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రేవ్ పార్టీలన్నీ కూడా. సో పెట్రిషా, ఇంతకీ ఆ ఫెర్టిలైజర్ కంపెనీ ఏంటి? ఏ ఫెర్టిలైజర్ కంపెనీ? ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ కంపెనీ యజమాని ఎవరు? ఎందుకు ఈ పార్టీ నిర్వహించాల్సి వచ్చింది? ఇంత విచ్చలవిడతనానికి రేవ్ పార్టీని నిర్వహించడం గల కారణాలు ఏంటి? ఎందుకు ఇంత దరిద్రానికి వాళ్ళు జిగజారిపోయారు? అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? జనరల్గా ఇటువంటి డీలర్షిప్లు ఉన్నాయంటే కనుక ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉంటూ ఉంటారు. ఎవరైనా ప్రముఖులు ఉన్నారు దీంట్లో? ఈ గుంటూరుకి చెందిన వాసుడు అని తెలుసు. పలుగురిని కూడా పట్టుకున్నారు, విచారిస్తున్నారు. ఒక రూమ్ కి మాత్రం ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నారు, మరో రూమ్ కి మాత్రం ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేరు. రైట్. ఒక్కసారి మనం మళ్ళీ ఆ ఆడియో విందాం. ఆ విజువల్స్ లో అక్కడ 14 మంది అమ్మాయిలు రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మళ్ళీ చూద్దాం. ఆగన్నా, ఎందుకు తీస్తుర్రు? ఎట్లా ఉన్నారు కదా, ఆగితే ఏమైనా తీయడానికి. ఆగన్నా, ఎందుకు తీస్తుర్రు? ఎట్లా ఉన్నారు కదా. రైట్. హైదరాబాద్లోని శివారు ప్రాంతంలో మహేశ్వరంలోని కేసీఆర్ రిసార్ట్స్, కే చంద్రారెడ్డి రిసార్ట్స్లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఒక ఫెర్టిలైజర్ కంపెనీ తమ దగ్గర ఉన్నటువంటి డీలర్లకి ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించారట. 36 మంది అబ్బాయిలు, దానికోసం 14 మంది డాన్సర్స్ని, అమ్మాయిలను కూడా తీసుకొచ్చారంట. రేవ్ పార్టీ అంటేనే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, నో అని చెప్పకూడదు. తాగడాలు, డాన్సులు చేయడాలు, రొమాన్స్, ఇంకా శృతిమించిపోతే ఇంకా పదే పదం వాడుతుంది. నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. బట్ ఈ పదాన్ని నేను పదే మీకు ఎందుకు అలర్ట్ చేయాల్సి వస్తుందనంటే, రీసెంట్ డేస్లో ట్రాప్ హౌస్ పేరిట ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొంతమంది ఎవరైతే ఈ రకమైనటువంటి ఐడియాలజీతో ఉంటారో వాళ్ళ ఫొటోస్ని చూస్తే చాలా క్లియర్ అర్థమైపోతుంది. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళ పోస్టులు, వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ యొక్క ఫొటోస్ ఇవన్నీ చూస్తే చాలా క్లియర్గా వాళ్ళు ఏ మెంటాలిటీతో ఉన్నారో అర్థమైపోతుంది. అటువంటి వారిని క్యాప్చర్ చేసి వారికి రిక్వెస్ట్ పంపించి వారిని అట్రాక్ట్ చేసి ఈ పార్టీలు ఉన్నాయని చెప్పి ఈ పార్టీల్లో కూడా మైనర్ పిల్లల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేసి మాయలో పడేసి ఇటువంటి పార్టీ నిర్వహిస్తూ డబ్బులు సొత్తుగా చేసుకుంటున్నారు. సో కొన్ని సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు కూడా. సో ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన సంఘటనలో మాత్రం ఫెర్టిలైజర్ ఒక కంపెనీ తమ
ఉద్యోగులకి లేకపోతే డీలర్లకి పార్టీ నిర్వహించిందట. అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, రొమాన్స్, సెక్స్ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడతనానికి శృతిమించిపోయేటువంటి పార్టీ. అసలు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో అమెరికా లేకపోతే పాశ్చాత్య దేశాల్లో జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా మారిపోయిందా? ఇంత మనం టెక్నాలజీని ఉపయోగించి లేకపోతే మంచిగా భవిష్యత్తులో మంచిగా ఉండాలనేటువంటి సిచ్యువేషన్ నుంచి కాస్త పార్టీల పేరుతో ఇంత దిగజారుడుతనంగా మారిపోయారా? అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉపాధి కోసం వచ్చారా లేకుంటే ఇంకే కోసం వచ్చారో అక్కడ పక్కన పెడితే 14 మంది అమ్మాయిలని ఆ ప్రైవేట్ రిసార్ట్లో అలా 36 మంది యువకులతో అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించి ఆ రిసార్ట్ ఓనర్ అయినా కూడా ఇలా జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి అడ్డుకోవాలి. కానీ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చాలా చోట్ల కూడా సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్ల పరిస్థితి ఇదే. కొన్ని సంఘటనలు బయటపడుతున్నాయి, కొన్ని బయటపడడం లేదంతే. చాలా దాదాపుగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి ఇదే రకమైన పార్టీలు